డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆడ శ్రద్ధాంజలి బర్త్డే ఒకే రోజు అయింది. అరే నా బాబు లేడా, నా బాబు లేకపోతే ఈ లోకంలో నేను ఎలా ఉండగలను అనే పెయిన్ తట్టుకోలేకపోయాను. ఆరయికతో తప్ప నేను ఎటువంటి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఎంచుకోలేదు. తల్లి రోదన ఆకాశాన్ని అంటుతుందని చెప్పుకోవాలి. ఎప్పుడు నా బాబు నా పక్క నుంచి ఆత్మహత్య చేసుకుని పడుకో అలవాటు ఉంది. బిడ్డ మరణించి రోజులు గడుస్తున్నప్పుడు కూడా తన గుర్తుల్ని మర్చిపోలేక నా కొడుకు వస్తాడేమో, ఒక నలుగురు వ్యక్తులు వస్తే నా కొడుకు గురించి ఏం చెప్తారు? పాము కాటు కారణంగా అదే తేలు కుట్టారంటూ డాక్టర్లు కూడా నిర్ధారించిన బాబు చనిపోయిన ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడైతే తల్లి రోదన ఆకాశాన్ని అంటుతుందని చెప్పుకోవాలి. బిడ్డ మరణించి రోజులు గడుస్తున్నప్పుడు కూడా తన గుర్తుల్ని మర్చిపోలేక నా కొడుకు వస్తాడేమో, ఒక నలుగురు వ్యక్తులు వస్తే నా కొడుకు గురించి ఏం చెప్తారో, నా కొడుకులో ఇంకో కొడుకు అవ్వకూడదు, నేను వాళ్ళకి నా బాధనంతా తెలియజేయాలని తల్లి కూడా రోధిస్తుంది ఇక్కడ. సో ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడి, బాధనైతే మనం తీర్చలేం కానీ అవేర్నెస్ అయితే పిల్లల్లో కల్పించాల్సిన ఆవశ్యకత అయితే ఉందనే అయితే ఇప్పుడు తెలుస్తుంది. సో ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి గర్భశోకం అని పోస్టర్లు కూడా చూసాం. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు నిరోష. ఎంతమంది అమ్మా పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. బాబు పేరు దాసరి సాయి వినీత్. పెద్దోడు. 6th క్లాస్ ఆదర్శ స్కూల్లో 7th క్లాస్కి వెళ్తాడు. మొన్నే ఆడ శ్రద్ధాంజలి బర్త్డే ఒకే రోజు అయింది. యాక్టివ్గా ఉంటాడమ్మా? బాబు యాక్టివ్ పర్సన్, తెలివైనడు, అన్నిట్లోనే యాక్టివ్ పర్సన్. హ్యాండ్సమ్గా అన్ని అనుకూలం. బాబు మీద ఎంతో ఫోకస్ పెట్టుకుని తల్లిదండ్రులు కూడా చూస్తుంటే బాబు చందమామలా ముద్దొస్తున్నాడు. ఆ తల్లి ఎంత చూసుకుంటున్నా తనవి తీరని పరిస్థితిలా ఉంది. పాము కావచ్చు, తేలు కావచ్చు, ఏ విధంగా చెప్పాడమ్మా నీకు? అమ్మా తమ్ముడు నేను ఆడుకోవడానికి వెళ్ళాం, బాల్ తీసేటికి ఏదో ముళ్ళు గుచ్చిందమ్మా, నేను భరించలేని పెయిన్ వస్తుందమ్మా. ఒరే నాతో చెప్పకుండా బాబుతో చెప్పినా నీకు హాస్పిటల్కి తీసుకెళ్తుందని బాబుని తరలించేసాను హాస్పిటల్కి. తర్వాత నేను అని పావుగంట సేపు తర్వాత బాబుని పట్టుకుని వెళ్ళాను, చూడడానికి వెళ్ళాను. ఒక కొడుకుని దేవుడు తీసుకువెళ్ళిపోయాడు, కానీ మరో కొడుకుని కూడా మీరు ఉండి ధైర్యం చెప్పాలనే ఆలోచన మీలో ఉండాలి కదమ్మా. అంతా అంటే ధైర్యం లేకుండా కొడుకు గురించి అలా ఎలా చేసుకోగలిగారమ్మా? అలా ఎలా చేసుకోలేదు. నాకు కొంచెము అనారోగ్యము అంతే. బాబు లేడా అని అదొక కొంచెం నన్ను సైకో నరాలకి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడతాను. బాబు లేకపోతే పెయిన్ తట్టుకోలేకపోయాను నేను. ఇప్పుడు బాబు నా పక్కనే ఉండాడు, నాకు కొంచెం నరాల వీక్నెస్. బాబు లేకపోయినా రియాక్ట్ తట్టుకోలేకపోయాను. ఎప్పుడు నా బాబు నా పక్క నుంచి ఆత్మహత్య చేసుకుని పడుకో అలవాటు ఉంది. అరే నా బాబు లేడా, నా బాబు లేకపోతే ఈ లోకంలో నేను ఎలా ఉండగలను అనే పెయిన్ తట్టుకోలేకపోయాను. ఆరయికతో తప్ప నేను ఎటువంటి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఎంచుకోలేదు. అంటే నీకు జరిగిన అన్యాయం ఎవరు తీర్చలేనిది, అంటే జరగాల్సింది జరిగిపోయింది. ఒక డాక్టర్స్ నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే దేవుడు కన్నెర్ర చేశాడు. దేవుడు మాత్రం కొన్నెర చేయలేదు. బాబుకి దేవుడు 3 గంటలు గ్యాప్ ఇచ్చాడు. దేవుడు మాత్రం మాకు అన్యాయం చేయలేదు. డాక్టర్లే అన్యాయం చేశారు. కేవలం డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు మా బాబు. దేవుడు మాకు అన్యాయం మాత్రమే, మాకు 3 గంటలు గ్యాప్ ఇచ్చాడు దేవుడు మాత్రం. ఈ 3 గంటల్లో మనం ఏమైనా ట్రీట్మెంట్ చేస్తుంటే ఆ పైన కోల్పోతే దేవుడి మీద మేము నిందేస్తుందును. ఈ 3 గంటల్లో బాబుకి ట్రీట్మెంట్ జరిగితే 3 గంటలు గ్యాప్ ప్రయత్నం చేసామమ్మా. ఎంత ప్రయత్నం చేసినా మీ బావును తేలేకపోతే మేము ఏం చేయగలమమ్మా దేవుడు చేసిన దానికి అని ఒక నింద మా మీద వేస్తుంటే ఇంత పెయిన్ మాకు లేకపోయాను. ఆ రోజు బాబు పుట్టినరోజు కూడా మీరు కొత్త బట్టలు అన్నీ తీసి బాబు కోసం, అంటే మీ చుట్టాలు కూడా చెప్తున్నారు. బాబు బర్త్డే కూడా ఆ రోజే, బాబు కర్మకాండ కూడా ఆ రోజే. అన్నీ నాకే ఇంత పుత్రశోకం గవర్నమెంట్ హాస్పిటల్ చేపించింది. శ్రద్ధాంజలి అన్నీ ఒకే బర్త్డే కేకు శ్రద్ధాంజలి ఈ తేళ్లతో కోయించింది గవర్నమెంట్.
ఇలాంటి దేనస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విధమైన న్యాయం కోరుకుంటున్నాం అమ్మా? ఇలాంటి డాక్టర్ వల్ల నాలాంటి తల్లి ఎటువంటి బాధ కలగకూడదని కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్. సార్ మీరేమవుతారు సార్? సాయి తండ్రి. సాయి వాళ్ళ ఫాదర్. ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదా డాక్టర్స్? లేదండి, ఎంతసేపు బాబు ముళ్ళు అంటే ఆ ముళ్ళు మాటనే పట్టించుకున్నారు కానీ ఏదో విషకరమైన జంతువు కరిచిందని ట్రీట్మెంట్ చేయలేదు. అప్పటికి నేను చెప్తాను, బాబు కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఇక్కడ నల్లగా అయిపోయింది, దండ వాసి వచ్చింది, ఇది ముళ్ళు కాదు, ఏదో విషకరమైన జంతువు కరిచింది, ట్రీట్మెంట్ చేయండి బాబు అంటే, నువ్వు డాక్టర్వా నేను డాక్టర్రా? ఎంతమంది ఉన్నారండి అక్కడ డాక్టర్స్? మీరు బాబుని తీసుకొని వెళ్ళగానే అసలు ఎంతమంది ఉన్నారు? ఏ విధంగా స్పందించారు బాబు పట్ల, మీ పట్ల? ఒక డాక్టర్ చూశాడు, ఎప్పుడు కళ్ళు మూతలు పడిపోతున్నాయో నిద్రపోతున్నాడో బాబు అన్నటప్పుడు 4-5 డాక్టర్లు వచ్చి బాబు ఇలా చూసి ఎప్పుడు వాంతులు అన్నీ అయిపోయినాయో, మరి మా వల్ల కాదు, మీరు తీసుకొని వెళ్ళిపోండి, నా చేతే డ్రింకు నీళ్ళు అన్నీ పట్టించారు. ఏదైనా కరిచిన మనిషికి డ్రింకు నీళ్ళు పట్టిస్తారా అన్న డాక్టర్ల వాళ్ళు. నా కళ్ళ ముందే బాబుని చచ్చిపోయినా మీ చేతులారా మీ బిడ్డ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే ఏ తండ్రికి ఏ తల్లికి రాకూడదు. మన చేతుల్లో బిడ్డ ప్రాణం పోతున్నాడంటే చేతులు తన్నుకుని చనిపోయినాడమ్మా, అలా చేసేసారు. మరి అక్కడ నుండి శ్రీకాకుళం తీసుకెళ్ళిపోమని చెప్పారు కదా సార్. అంటే ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక్కడ అంటే ఇది కరిచింది పాము కన్నా విషపూరితమైనది అని ఏమైనా చెప్పారా, లేదు క్యాజువల్గా తీసుకెళ్ళిపోండి అని? క్యాజువల్గా తీసుకుని వెళ్ళిపోయాను అన్నారు. ఏదైనా చెప్పున్నా మరి ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేదు. ఈ పాము కాటు కూడాను రిఫర్ అనేస్తున్నారు. ఈ మార్గం మధ్యలో చనిపోతే అందులో ఆ అంబులెన్స్లోన ఆక్సిజన్ లేదు, ఏటీ లేదు. బాబు విలవిల కొట్టుకుంటాడు, సార్ ఇలాగ అయిపోతున్నాడు, ఏటి అయిపోతున్నాడు అంత, మీరు ఏం కలగ అయిపోతున్నారు, మేము చూస్తాం కదా, ఏనికనగా దూకేస్తారా ఏటి అనుకుని మాకు ఎలా కొనలు చేస్తున్నట్టు మాట్లాడారు మేడం గారు. మీ నిరసన అయితే కావచ్చు, మీ బాధనైతే కావచ్చు, ఏ విధంగా అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి మేము? అదే ముళ్ళుకుని పాము కాటుకి తేడా తెలియని డాక్టర్లు మన వైద్య రంగంలో, మన టెక్కల వైద్య రంగంలో ఉన్నారు. అన్న డాక్టర్లు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఎక్కడికి వెళ్ళినా 24 hours ట్రీట్మెంట్ అంటున్నారు. అదేవిధంగా పాము కట్ట అంటే ఇది యాక్చువల్లీ వర్షాకాలం ముందు ఎండకి ఒక్కపోతల కారణంగా పాములు కూడా ఎక్కువ వస్తుంటాయి. సో ప్రతి పిహెచ్సిలో కావచ్చు, ప్రతి హాస్పిటల్లో కూడా పాము కాటుకు సంబంధించి ఏవి కరిచినా సరే దానికి సంబంధించిన యాంటీ వీనమ్ ఇంజెక్షన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అని ప్రభుత్వం ఆల్రెడీ ప్రచారాలు కూడా చేస్తుంది. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అక్కడ నిజంగా మెడిసిన్స్ అన్నివి ట్రీట్మెంట్ అనేవి జరుగుతున్నాయా, లేదు ఇక్కడ కాదమ్మా ఇంకో దగ్గరికి పంపిస్తున్నారా? వెంటనే మేము ఇక్కడ చూడడం లేదు, వెంటనే రిఫరీ తీసుకుని వెళ్ళిపోండి, మా వల్ల కాదు అని సత్య జావుల్లో చెప్పారు మాకు. లాస్ట్ బాబు అనంత వాయువులో కలిసిపోయిన ఆఖరి స్టేజ్లో వెళ్ళిపోయండి. ఇదే ఆడు ఒక సైకో డాక్టరు, నరాలకు సంబంధించిన డాక్టర్. ఆడు స్థితిలో అంబులెన్స్ ఎక్కించారు. అంబులెన్స్లో కూడా అంటే బాబు లాస్ట్ స్టేజ్ అంటే ఊపిరి తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాడు. అలా టైంలో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళైనా చేశారా? చేయలేదు. ఆక్సిజన్ కానీ ఏది కానీ బాబు ఊపిరి ఆడక లెగిసి దబ్బు ఆ స్టిచ్చర్ మీద కొట్టుకుంటే అదొకలాగా అయిపోతుంటే మా పేన, సార్ ఏటైపోతున్నాడు సార్ బాబు ఇలాగ అయిపోతున్నాడు అన్న, ఏమైనా అయిపోతున్నారు మీరు?